నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. జీసస్ గాస్పెల్ అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కూడా కలుగునుగాక. ఏంటి అంశం? ఈ రోజుల్లో కూడా మనము కూడా పాపము చేస్తున్నామా, అది పాపముగా ఉంటూ శాపముగా మార్చబడుతుందా అనే విషయంలో ఈరోజు మనము నేర్చుకుందాం. ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరకు వస్తామో తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు, తప్పకుండా దేవుడు మనల్ని ఆదుకుంటాడు, తప్పకుండా దేవుడు మనల్ని చేర్చుకున్న తర్వాత తిరిగి ఆ పాపం అనే బానిసత్వము నుండి, పాపం అనే గుణాన్ని నుండి, పాపం అనే శాపం అనే అంధకారం నుండి మనము తిరిగి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడనే విషయాన్ని మనం గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, యవనస్తులారా, నా యొక్క వర్తమానములో సారం ఏంటంటే, క్రీస్తుని కలిగిన మనము ఈ లోకములో ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఏ మాట అంటే దేవుని యొక్క మాట చాలా విలువైనది. దేవుని యొక్క మాటను మనం మీరుతూ ఉంటాం, మానవుడిగా మీరుతూ ఉంటాం. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు సమర్పించుకునే స్వభావంలోనికి వచ్చేస్తాం, అభిషేకింపబడిన స్వభావంలోనికి వస్తాం. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన జీవితము, మన హృదయం కుమ్మరింపబడినప్పుడు ఆటోమేటిక్గా దేవా నీవే నా సర్వం అని ఆయనకి సమర్పించుకున్న జీవితాలు, యవనస్తులు, క్రైస్తవ జీవితాలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క దీవెనలకు వాళ్ళు దూరపరచబడి ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా ఆకర్షింపబడినది కనుక ఈ యొక్క ఆకర్షణలో వాళ్ళు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, ఏ విషయంలో శోధింపబడుతున్నారో ఆ విషయంలో ఖచ్చితంగా లొంగిపోతారు. అప్పుడు వారికి దేవుడి యొక్క మాటలు గుర్తుకు రావు, వారి యొక్క ఆరాధన గుర్తురాదు, వారు దేవుడికి సమర్పించుకున్న వారు అనేది కూడా గుర్తురాదు. ఈ గుర్తు రాకపోవడం బట్టి ఏమవుతుందంటే వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతారు. జీవితంలో ఎంతో దూరం వెళ్ళిపోయి చివరిగా వారు ఎవరి చేతైనా తృణీకరింపబడినప్పుడు, ఎవరి చేత అవమానింపబడినప్పుడు, ఎవరి చేతిలో బానిస అయిపోయినప్పుడు, లోకము తృణీకరించి బానిసగా నిలబెట్టినప్పుడు, పాపి అని ముద్ర వేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క మనిషి ఏమవుతాడంటే దేవుని వైపు తిరగడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు దేవుని యొక్క గుణాలు కానీ, దేవుని యొక్క లక్షణాలు కానీ, దేవుడు ఉన్నాడనే భయము, భక్తి కానీ అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే లోకము పాపి అని ముద్ర వేస్తుందో, నిలబడుతుందో అప్పుడు దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటారు. అప్పుడు దేవుని యొక్క అనురాగాన్ని గుర్తు చేసుకుంటారు. క్రీస్తు యొక్క క్షమాపణ కొరకు అప్పుడు ఎదుర్కొని దేవుని వైపు తిరుగుతారు. అది తిరిగిన తర్వాత నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి, నీ రక్తముతో నన్ను కడుగు అని ఎప్పుడైతే మనం అడుగుతామో నిజంగానే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమాపణ కలిగినవాడు, ఆయన ప్రేమ స్వరూపి అయినవాడు. ఎప్పుడైతే మన పాపముల కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచాడో, మనం ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన యొక్క కలవరి సిలువ వైపు ఎప్పుడైతే వస్తామో మన యొక్క పాపము, శాపము కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడు క్రీస్తు ఐశ్వర్య చెప్పున, క్రీస్తు యొక్క ప్రేమ చెప్పున, క్రీస్తు యొక్క ఆప్యాయత చెప్పున, క్రీస్తు యొక్క కృప చెప్పున, క్షమాపణ ద్వారా మనకి ఆ యొక్క కృప అనేది దొరుకుతుంది. కానీ ఈలోపు నష్టం ఎవరికి కలుగుతుంది? నువ్వు దేవుని చేతిలో ఉన్నావు అని అనుకుంటున్నామేమో, కానీ నువ్వు దేవుని చేతిలో లేకుండా మన ఇష్టానుసారంగా, మన యొక్క అభిప్రాయాలు బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి ఇష్టమైన రీతిలో మనం తిరుగుతూ సంసోను వలె పాపముగా చేస్తూ శాపముగా మార్చబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క జనాంగమా, ఈ విషయంలో ఆలోచించు. నీ తల్లిదండ్రులు చెప్పిన మాటను నువ్వు వినకపోయినా, నీ యొక్క స్నేహితులు చెప్పిన మాటలు నువ్వు వినకపోయినా,
నీ యొక్క ఆప్యాయతలు చెప్పిన మాట నువ్వు వినకపోయినా నష్టము నీకే కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, మీకు హేయమైనదే, మీకు అది ఇష్టం ఉండదు. కానీ మన బ్రతుకులో ఆ క్షణాన్ని ఆ యొక్క నిమిషంలో మనము ఆలోచించి వారి యొక్క మాటలు ఎప్పుడైతే వింటామో, అంగీకరిస్తామో, మనము పాపిగా మార్చబడము. మన జీవితము, మన యొక్క రూట్ కూడా టర్న్ అవుతుంది. కానీ సంసోను తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే విని ఉంటే తన జీవితము అలాగ చేసుకోడు, తన జీవితం అలాగ పతనం అయిపోదు, తన జీవితం ఎప్పుడూ కూడా నాశనకరంగా ఉండపోదు. కానీ సంసోను చాలా బలవంతుడు, చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. చివరి మినిట్లో కూడా తను ఎంత చేసినా, ఎంత యొక్క పనిలో ఉన్నా కూడా ఫిలిస్తీన్లను ఓడించే వ్యక్తి, ఫిలిస్తీన్లు ఎదిరించే వ్యక్తి, మరి ఫిలిస్తీన్లు మరి స్తంభపు గుడిలో అనేక మంది దేవాలయంలో చంపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంసోనే. ఎందుకంటే తన యొక్క ప్రజలను కాపాడుకోవడానికి నియమించిన వ్యక్తి ఎలా ఉండాలి? నాజీర్ చేయబడిన వ్యక్తి సమర్పించుకున్న జీవితం కలిగి ఉండకుండా తన ఇష్టానుసారమైన లోకంలో జీవించడానికి ఆయన ప్రయత్నించాడు. చివరికి అది ఎండగానే మిగిలిపోయింది. తన జీవితం ద్వారా మనము ఒక యవనస్తులుగా, మనం ఒక క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనది మనము చేయకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిన నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకోవాలి. అసలు ఎందుకు ఈ లోకములో, ఈ సంఘములో క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఉంచాడో, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా, ఒక క్రైస్తవులుగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడో ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా మరి ఇష్టానుసారమైన జీవితం, నా జీవితం నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము, నేను ఎలాగైనా జీవిస్తాను అనుకుంటే అది నిన్ను ఎండ్కి తీసుకెళ్ళినప్పుడు నీ జీవితంలో శూన్యమే కనబడుతుంది, శూన్యమే వస్తుంది. ఎక్కడ చూసినా శూన్యమే. అందుకని తిరిగి ఇప్పుడే ఏ బ్రతుకులో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో మరి దేవునికి నీకు తెలుసు కనుక మీ బ్రతుకును మార్చుకొని, మీ బ్రతుకులను సరిచూసుకొని దేవుని వైపు టర్న్ అవ్వండి. కల్వరి సిలువలో ఎప్పుడైతే టర్న్ అవుతారో, ఆయన సిలువను ఎప్పుడైతే చూస్తారో, ఇచ్చిన పాప క్షమాపణను, ఇచ్చిన ఆ కృపను అందుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యంకి, నిత్య జీవానికి ఆయన తీసుకొని వెళ్తాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి సంసోను వలె మనము కూడా మన జీవితాలు ఆయన చెప్పిన మాటను పతనం చేసుకోకుండా మనల్ని ఈ లోకములో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబంగా మనల్ని దేవుడు ఎందుకు ఉంచాడో, ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు దేవుని చేతిలో వాడబడాలని నిర్ణయించుకున్నాడో ఆ జీవితం మనం కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇటు అటు లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన చెప్పినట్లు అది జరుగుతుంది. ఆయన మాటలు ఎప్పుడు కూడా మరి నెరవేరకుండా ఉండవు. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించదు. కాబట్టి ఆయన రాకడ వచ్చినప్పుడు నీ బ్రతుకు, నీ స్థితి మరణించి ఈ లోకము విడిచి పరలోకమునకు నిత్య జీవంకి వెళ్ళినప్పుడు నీ బ్రతుకు, నీ స్థితి ఏమై ఉందో అది మీరు సరిచూసుకోండి. దేవుని ఇచ్చిన కృపను, దేవుడిచ్చిన పాప క్షమాపణ మీరు ఎంతవరకు కొనసాగిస్తున్నారు? పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే శాపంగా మార్చబడుతూ, మరి సంసోను వలె మనం చివరి మినిట్లో దేవుని దగ్గరకు వచ్చి అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచినప్పుడు ఒకే ఒక పని చెప్పాడు. ఏంటంటే అనేక మందిని క్రీస్తు శిష్యులుగా తయారు చేయమన్నాడు. ఆ పని మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీ యొక్క సేవని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు? సేవలను కానీ, సంఘాన్ని కానీ, సంఘ పరిచర్యల్లో కానీ, సంఘ సహవాసములో కానీ మీరు ఎంతవరకు దేవునికి మరి చెప్పిన మాట వింటున్నారు? దేవుని సహవాసం అందును, రొట్టె విరుచుట అందును, ప్రార్థన అందును ఎడతెగక ఉంటున్నారా లేదా అనేది మీకు మీరు సరిచూసుకోండి. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించామంటే కేవలం ఆయన ఇచ్చే పని ఏంటంటే
ఆయనతో సహవాసం కలిగి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి మరి ఆయనకి శిష్యులుగా మనముండి ఆయన యొక్క పోలిక చొప్పున మనముండి ఈ లోకంలో బ్రతకాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆ యొక్క చిత్తాల్లో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తాడు. కాబట్టి సంసోన్ ఏ విధంగా అయితే ఫిలిస్తీన్ల కొరకు నాజీర్ చేయబడ్డాడో, ఫిలిస్తీన్లను అంతం చేయడానికి ఇశ్రాయేలు పక్షంగా ఆయన నిలబెట్టాలి ఈ లోకంలో పుట్టించాడో, అదే విధముగా నిన్ను కూడా ఈ లోకంలో నేటి కాలంలో నేటి సంఘములో నిన్ను నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క ప్రేమను వెదజల్లడానికి, ఆయన యొక్క పనిలో ముందుకు సాగడానికి, రొట్టె విరచటయందును సహవాసమందును ఆయన యొక్క ప్రేమలో పాలి భాగస్తులే మీరు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అటువంటి వారుగా ఉన్నారా? లేదా ఈ లోక సంబంధమైనది, దేవునికి హేయమైనది, నా ఇష్టము, నా యొక్క జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతుకుతాను, చివరి మినిట్లో వస్తాను అనుకుంటే అది మీ చేతిలోనే పెడుతున్నాను. దేవుడు మీ పాపమును శాపముగా మార్చకముందే, ఎందుకంటే పాపిగా ఉన్న మనల్ని శాపముగా మార్చబడకుండానే ఆయన మన కొరకు 2000 సంవత్సరాల క్రితమే మరణించాడు, తిరిగి 3వ దినాన లేచాడు నిత్య జీవం ఇవ్వడానికి. అది మనం పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి దేవుడు చెప్పిన పనిని మనం చేయడానికి, దేవుడు ఎందుకొరకు ముద్రించాడో, ఎందుకొరకు ఈ లోకంలో పుట్టించాడో, ఎందుకొరకు ఈ లోకంలో మనల్ని రక్షించాడో ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.